देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। నమస్తే, నా పేరు యామిని. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఇక బులెటిన్ అప్డేట్స్ చూస్తే, హైదరాబాద్ మెహదీపట్నంలోని ఓ మెడికల్ షాప్ లో అక్రమంగా కోవిడ్-19 కు సంబంధించిన మందులను ఎక్కువ రేటుకు విక్రయిస్తున్న మెడికల్ షాప్ ఓనర్ ను అదుపులోకి తీసుకున్న ట్రాన్స్ఫోర్స్ పోలీసులు. వివరాల్లోకి వెళ్తే, మెహదీపట్నం ప్రాంతంలోని ఆలివ్ అనే ప్రైవేట్ ఆసుపత్రిలో వార్డు బాయ్ గా పనిచేస్తున్న రవి, రాజు మరియు అజీజ్ మరియు అలాగే మరో సమీరా అనే ఆసుపత్రిలో పనిచేసే ఒబేద్ అలీ, అష్ఫక్ అలీ మరియు ఎల్బీ నగర్ లోని మెడిసిన్ ఆసుపత్రిలో పనిచేసే సునీల్ ను, మరో సేల్స్ మెన్ మజీద్ ను అదుపులోకి ట్రాన్స్ఫోర్స్ పోలీసులు మొత్తం 7 మందిని అరెస్టు చేసి ఆసిఫ్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఆసుపత్రిలో పనిచేసే వీరంతా ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ గా ఉంటున్న కోవిడ్ పేషెంట్ల వద్ద నుంచి దొంగిలించి మెహదీపట్నంలోని ఓ మెడికల్ షాప్ లో ఇచ్చేవారు. అసలు ఆ మందు ఖరీదు 4,500. దీనిని బ్లాక్ లో 25,000 నుండి 35,000 వరకు అమ్ముతున్నారని పక్కా సమాచారంతో బేగం బజార్ లో 2.25 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన నాలా అభివృద్ధి పనులను పరిశీలించారు మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో సంజీవిని బస్ కోవిడ్ టెస్టులు నిలిపివేత. ఉన్నతాధికారుల ఆదేశాలతో శాప్ టెస్టులు నిర్వహణ. కొత్తపేటలో సంచార సంజీవిని బస్ నందు ఈరోజు కోవిడ్-19 టెస్టులు నిర్వహించినట్లు అధికారులు తెలియచేయడంతో కరోనా అనుమానితులు కొత్తపేట కాలేజీ గ్రౌండ్స్ కు భారీగా తరలివచ్చారు. టెస్టులు నిర్వహించడం కోసం రిజిస్ట్రేషన్లు కూడా నమోదు చేసుకున్నారు. ఇంతలో ఉన్నతాధికారులు సంజీవిని బస్ నందు నిర్వహించే టెస్టులను ఆపమని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రజలు చాలాసేపు ఎదురు చూపులు చూశారు. కరోనా టెస్టుల కోసం జనం భారీగా రావడంతో స్థానిక అధికారులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. దీంతో సుమారు 200 మందికి శాప్ టెస్టులు నిర్వహించడానికి కిట్స్ పంపిస్తున్నామని వారు తెలిపారు. కాకినాడ నుండి కిట్స్ వచ్చిన వెంటనే శాప్ ద్వారా కోవిడ్-19 టెస్టులు నిర్వహిస్తామని స్థానిక అధికారులు తెలిపారు. సంజీవి బస్ నందు నిర్వహించే టెస్టులకు రిపోర్టు 15 నిమిషాల్లో వస్తుండగా శాప్ ద్వారా నిర్వహించే టెస్టు రిపోర్ట్స్ కాకినాడ ల్యాబ్ నుండి 2 లేక 3 రోజుల్లో రానున్నాయి. పచ్చని పల్లెలను సైతం కరోనా మహమ్మారి వదలడం లేదు. కొందరి అజాగ్రత్త వలన గ్రామాలు సైతం కరోనా కోరలలో చిక్కుకుంటున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా బిక్కువోలు మండలం బలభద్రపురం గ్రామంలో తొలి కరోనా కేసు నమోదైంది. స్థానికంగా కాపుల వీధిలో ఉండే ఒక యువతికి ఈ కేసు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. ఇటీవలే తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చిన ఆమె భర్తకు టెస్టులు నిర్వహించగా పాజిటివ్ రావడంతో అనుమానంతో ఆమె కూడా కోవిడ్ టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో గ్రామం అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇప్పటి వరకు కరోనా నీడపడని గ్రామంగా బలభద్రపురం గ్రామం ఉంది. అయితే తాజా కేసుతో గ్రామస్తులలో ఆందోళన నెలకొంది. దీంతో ఆ ప్రాంతంతో పాటు గ్రామం అంతా పారిశుద్ధ్య సిబ్బంది శానిటైజర్ నిర్వహించి ఆ ఏరియాను రెడ్ జోన్ గా గ్రామ సచివాలయ అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా గ్రామ ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, విధిగా మాస్కులు ధరించాలని, అలాగే కరోనా వైరస్ గ్రామం అంతా వ్యాప్తి చెందకుండా ప్రజలు, వ్యాపారస్తులు సహకరించాలని గ్రామ సచివాలయ అధికారి నరేంద్ర ప్రజలను కోరారు.
ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్టులను కోవిడ్ వారియర్స్ గా గుర్తించాలని కోరుతూ నిరసన ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో ఐజేయు ఉపాధ్యక్షులు అంబటి రామాంజనేయులు, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, విజయవాడ అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయం నేడు ఆవరణలో శ్రీ కాళికాదేవి ఆలయంలో నేడు కాళికాదేవికి చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యవచనం నిర్వహించారు. ఆలయ వేద పండితులు కలశానికి పుష్పాలతో అర్చన చేసి దీపధూప కర్పూర హారతి పట్టారు. ఆపై హోమంలో చండీ హోమం, రుద్ర హోమం, వేద మంత్రాలను పఠిస్తూ హోమంలో పూర్ణాహుతి హోమంలో వేసి కలశానికి హారతులు సమర్పించి శ్రీ కాళికాదేవి అమ్మవారికి పూజలు చేసి కర్పూరం నీరాజనం, మంగళహారతి పట్టారు. सर्वमेवात्मदेहयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति पूर्णाहुतिमुहूर्तस्मुहूर्तस्साध्येन जुहोदते जोवाद्यं तेजोवदोद्धारादेव. ములుగు జిల్లా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో గల వెంకటాపురం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఇటీవల ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించిన విషయంపై చర్చలు, మావోయిస్టుల కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారని సమాచారం. డీజీపీ పర్యటన నేపథ్యంలో ఏజెన్సీలో భారీ బందోబస్తు. ములుగు భూపాలపల్లి జిల్లాలో తీవ్రవాద కార్యక్రమాలపైన రివ్యూ ఈరోజు వెంకటాపురం పోలీస్ స్టేషన్లో నిర్వహించడం జరిగింది. ఈ రెండు జిల్లాల అధికారులందరితో కూడా మాట్లాడి వారు చేస్తున్నటువంటి ప్లాన్స్, స్ట్రాటజీస్, అట్లాగే వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలపైన సమగ్ర రివ్యూ చేసిన అనంతరం వారికి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల కోపాగ్నికి మావోయిస్టులు ఈ రాష్ట్రం నుండి పారిపోయి గత కొన్నేళ్లుగా ఛత్తీస్గఢ్లో వాళ్ళు తలదాచుకోవడం జరిగింది. అక్కడుండి ప్రతిరోజు ఎంతోమంది కాంట్రాక్టర్లకు, ఎంతోమంది వ్యాపారులకు, డాక్టర్స్కి, ప్రొఫెషనల్స్కి వాళ్ళందరికీ అక్కడి నుంచి ఉత్తరాలు రాస్తూ ఇక్కడ ఎక్స్టార్షన్స్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ వస్తున్నారు. అయితే ఛత్తీస్గఢ్లో ఉండి ఇక్కడ ఎక్స్టార్షన్స్ చేయడము వాళ్ళ పాచిక పారడం లేదు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనికి మళ్ళీ వచ్చి ఇక్కడ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేసి వారి నుండి మళ్ళీ డబ్బులు లాగడానికి, ఎక్స్టార్షన్స్ చేయడానికి ఒక ప్రణాళికగా ఈరోజు మావోయిస్టులు మళ్ళీ తెలంగాణలోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని గంగాధర మండలానికి చెందిన 8 మందికి 1,98,000 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధిని పనిచేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కి కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో మంత్రి తానేటి వనిత వైఎస్ఆర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. దివంగత మహానేత వైఎస్ఆర్ ఆశయ సాధనకు జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి 54 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు అందజేశారు. 54 మందికి 11,95,000 రూపాయలు అందజేయడం జరిగిందని చెప్పారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక పక్కన మాస్క్ ధరించుకుంటూ, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కంపల్సరీ మాస్క్ పెడతారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే మాస్క్ ఎప్పుడు పెట్టుకుంటారంటే మనం మాట్లాడుకోవడం ఉండే సమయంలో పెట్టుకుంటున్నారు.
మాట్లాడేటప్పుడు మాత్రం మనకి కిందకి లాగి మాట్లాడుతున్నారు. ఇంకా దానివల్ల యూజ్ ఏం లేదండి. దయచేసి అట్లా కాదు. మాట్లాడేటప్పుడే మన నోటిలో నుండి వచ్చే తుపర్లు ఎదుటి వ్యక్తికి చేరకూడదు. ఎదుటి వ్యక్తి మీద పడకుండా ఉండడం కోసం ఈ మాస్క్ మనం పెట్టుకునేది. లేదా ఎదుటి వ్యక్తి నుండి వచ్చేవి ఏదైనా ఇబ్బందికరమైనవి ఉంటే మన ముక్కు ద్వారా నోటి ద్వారా మన లోపలికి వెళ్ళకుండా ఉండడం కోసం ఈ మాస్క్ మనం యూజ్ చేస్తున్నాం. దయచేసి మీరు అందరూ సహకరించండి. ఈ రోజున మన నియోజకవర్గం నుండి ఒక 50 మందికి ఈ సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. టీవీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।